పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కార్యకర్తలకు, మామిడి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ జగన్ను చూసి కూటమి ప్రభుత్వం వణికిపోతుంది అన్నారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు భూమన అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కూటమి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చారని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. కూటమి కూకటి వేళ్లతో పికిలించిందన్న భయం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పత్రికా సమావేశంతో స్పష్టమైందని భూమన తెలిపారు. జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు. కేవలం 30 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి, 500కు మించి మార్కెట్ యార్డుకు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం. జగన్ చిత్తూరు పర్యటన ఖరారు కాగానే చంద్రబాబు వణికిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పల్ప్ ఫ్యాక్టరీల ఓనర్లను కుప్పంకు పిలిపించుకుని మామిడిని కొనుగోలు చేశారని తెలిపారు. చంద్రబాబు మాటలు వాస్తవం అవునో కాదో చెప్పాలని అచ్చెన్నాయుడును డిమాండ్ చేశారు భూమన. ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారుపాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. చిత్తూరు మామిడి రైతాంగానికి పల్ప్ ఫ్యాక్టరీల యజమానులు కనీసం కిలోకి ₹2 కూడా ఇచ్చేందుకు ముందుకు రాలేదని, వైఎస్ జగన్ పర్యటన ఖరారు అయిన తర్వాత ₹5కు కొనుగోలు చేసినట్లు రసీదులు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని మంత్రి అచ్చెన్నాయుడును భూమన ప్రశ్నించారు. ఈ రోజున ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జిల్లాల ఎస్పీలు, 1600 మంది పోలీసు వాళ్ళు, అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో, ఎంతమంది సిఐలు ఉన్నారో, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో, మొత్తం అంతా బంగారుపాళ్యాన్ని ఆక్రమించుకొని, ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించటం కాదు సుమా, జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గొకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని, పోలీసు వ్యవస్థని వాడుకున్నది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 50% మామిడి తోటల్లోనే ఉందన్నారు భూమన. వ్యవసాయ శాఖ మంత్రి ఓసారి చిత్తూరు జిల్లాలోని మామిడి తోటలకు రావాలని కోరారు. వాస్తవాలకు విరుద్ధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని, 20% మామిడి మాత్రమే మిగిలి ఉందని చెప్పడం సబబు కాదని హితూ పలికారు. జగన్ అంటే జనం, జగన్ అంటే జన ప్రభంజనం. ఇది 100 సార్లు 1000 సార్లు నిరూపితమైనటువంటి విషయం. మీరెంత కట్టడి చేసినా, ఎన్ని 100 మందిని లాఠీ చార్జీలు చేసినా, కొండలు, గుట్టలు, అడవులు, తుప్పలు తొక్కుకుంటూ, తోలుకుంటూ, పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు, కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు, జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనను అడ్డుకోవడం మానుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.